ఓం నమో వెంకటేశాయ. జ్యోతిర్వేదం కార్యక్రమానికి స్వాగతం. వేదాంగాల్లో భాగమైన జ్యోతిష శాస్త్రంలోని వైజ్ఞానిక విశేషాల సమాహారమే మన ఈ జ్యోతిర్వేదం కార్యక్రమం. మన నిత్య జీవితానికి ఉపయుక్తమైన జ్యోతిష శాస్త్రంలోని రాసుల కారకత్వాలు, వాటి స్వభావాలను వివరించడానికి మన స్టూడియోకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్రవేత్త ఆచార్య సాగి కమలాకర శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. ఓం నమో వెంకటేశాయ. గురువుగారు, ద్వాదశ రాసుల్లోని జలతత్వ రాసుల కారకత్వాలని వివరిస్తారా? రాసుల్లో తత్వాల రీత్యా 4 రకాల కారకత్వాలు ఉంటాయి. అగ్ని, భూ, వాయు, జల అనేటటువంటి కారకత్వాలు ఇవి. 3 రాసులకు ఒక్కొక్క తత్వం ఏర్పాటు చేశారు మన వాళ్ళంతా కూడా. ఆ తత్వాలతో ఉన్నాయి కాబట్టి మేషసింహ ధనుస్సులు అగ్నితత్వం, వృషభ కన్యా మకరాలు భూతత్వం, మిథున తులా కుంభాలు వాయుతత్వం, కర్కాటక వృశ్చిక మీనాలు జలతత్వంతో కూడుకుని ఉంటాయి. సాధారణంగా భూతత్వం యొక్క కారకత్వాలు భూమి ఆకర్షణతో కూడుకున్నది. భూమి మీద అందరూ ఆధారపడవలసిందే. భూమి అందాన్ని కోరుకుంటుంది, భూమి సంపదలు కోరుకుంటుంది, భూమి స్థిరత్వాన్ని కోరుకుంటుంది, భూమి ప్రొడక్టివిటీని కోరుకుంటుంది. ప్రపంచంలో ఎవరికి ఉండదు ఇటువంటి తత్వం ఉన్నటువంటిది భూమి. అటువంటి తత్వంతో ఉన్న భూమి తర్వాత డెవలప్మెంట్ మనకు సృష్టిలో తత్వాలలో లేదా పంచభూతాలలో డెవలప్మెంట్ ఏంటంటే నెక్స్ట్ జలతత్వం. కర్కాటక వృశ్చిక మీనాలు అనేటటువంటి జలతత్వానికి సంబంధించినవి. మరి రాసులలో జలతత్వాలు ఉన్నాయంటే దాంట్లో పుట్టినటువంటి వాళ్లకు ఈ జల సంబంధమైన తత్వాలకు ఏదో లింక్ ఉంటుంది. అది వైద్య జ్యోతిషంలోనూ లింక్ ఉంటుంది. జలతత్వ సంబంధం వాత, పిత్త, కఫ అనే శబ్దాలు వాడుతూ ఉంటాం. సాధారణంగానూ మనకు వేరు రూపాల్లో ఉంటుంది. అసలు జలం ఏంటి, ఏం చేస్తుంది? జలానికి ఉన్నటువంటి ఒకే ఒక గొప్ప గుణం ఏంటంటే ప్రవాహ శక్తి. భూమి మీద ప్రవహిస్తూ పోతుంది. మట్టికి ప్రవహించే యోగం లేదు, మనం తీసిపోయాల్సిందే దాన్ని. కాబట్టి దీంట్లో కంపారిజన్లో ఇది కొంచెం స్థిరము, ఇది కదలికలతో కూడుకున్నది. అంతేకాదు జలానికి ఉన్నటువంటి మరొక విశేషం ఏంటంటే ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశంలో అడ్జస్ట్ అయిపోతుంది. మీకు చెరువులో పెడితే చెరువులో ఉంటుంది, సముద్రంలో పెడితే సముద్రంలో ఉంటుంది, ఆకాశంలో ఎవాపరేట్ అయితే అక్కడ పోయి ఉంటుంది, ఓ చిన్న కూజాలో పెడితే కూజాలో ఉంటుంది, బీకర్లో పెడితే బీకర్ ఉంటుంది, ఎక్కడ ట్యాంకుల్లో పెడితే ట్యాంకుల్లో కూర్చుంటుంది. అంటే జలతత్వంలో పుట్టిన వాడి యొక్క లక్షణాలు ఏం చెప్పాలి ఇప్పుడు ఇక్కడ? భూతత్వంలో పుట్టిన వాడికి సంపదలన్నీ కూడా కావాలని కోరుకున్నట్టుగానే జలతత్వం వాడు అడ్జస్ట్మెంట్ బాగా ఉంటుంది. ఎక్కడ ఉంటే అక్కడ అడ్జస్ట్ అవుతాడు. ఇదే జలానికి సముద్రంలో ఉన్న లేకుంటే రిజర్వాయర్లో కట్టేసిన దీన్ని స్థితి శక్తి అంటాం. దాన్ని వదిలిపెడితే అది గతిశక్తి. స్థితి శక్తి, గతిశక్తి 2 శక్తులు కలిసినటువంటిది ఈ జలానికి ఉంటుంది. కదలకుండా ఉంటే ఒక రకంగా అది నిండుగా ఉంటుంది, అది ఒక రకంగా సంతోషం, ఒక రకంగా భయం. దాని వెనక విపరీతమైన దైవశక్తి ఉంది. కదలికలకు మొదలుపెట్టేటట్టయితే కొట్టుకొని తీసుకొని పోయేంత వేగంగానూ తీసుకొని వెళ్ళిపోతుంది. కదలికల వల్ల కలిగేది నిండుగా ఉన్నప్పుడు ఉండేటటువంటిది ఏమో ఒక స్థిరమైనటువంటి శక్తి కలిగిన వాళ్ళు దీంట్లోనే ఉంటారు. కదలికలతో కూడుకుంటున్నప్పుడు అంటే ఒక ప్రాజెక్టు సంబంధించి నీళ్ళన్నీ ఒక దగ్గర స్థిరంగా ఉన్నాయి, అది స్థితి శక్తి. 4 గేట్లు వదిలిపెట్టారు, వర్షాకాలం వచ్చింది, గేట్లు వదిలిపెట్టారు, శుద్ధి చేస్తూ వస్తుంది. మొట్టమొదలు క్లీనింగ్ ప్రాసెస్కు ఫస్ట్, ఇంతకుముందు భూతత్వానికి క్లీనింగ్ ప్రాసెస్ లేదు. దాని మీద ఏదైనా వస్తువు వేసామంటే అది ఎన్ని రోజులైనా అట్లాగే పడి ఉంటుంది, చాలా కాలం పడుతుంది ఏదో దాన్ని శుద్ధి చేసుకోవాలంటే. కానీ జలము ప్రవాహము లోపల శుద్ధి చేసుకుంటూ చెత్త అంతా అడుగున పడేస్తుంది, తాను పయనించేటప్పుడు. అంటే తన జీవితంలో ప్రవహిస్తున్నటువంటి సందర్భంలో ఈ వ్యక్తులు కూడా తమ జీవితంలో చెత్తను తగ్గించుకుంటూ తమను తాము శుద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అని చెప్పడానికి ఇది సంకేతం. అడ్జస్ట్మెంట్ ఉంటుందని ఒకటి చెప్పాము, ప్రవాహ శక్తి లోపల వాళ్ళు కొంచెం వాళ్ళంతలో వాడు శుద్ధిపరుచుకుంటారు అని. రెండవది, మరి వదిలిన నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి అంటే పొలాలకు తరపడానికి వినియోగపడుతున్నాయి. అంటే 10 మందికి వినియోగపడటం కోసం వెళ్తున్నాయి. కడుపులు నింపడానికి జలం కావాలి, దానికి వినియోగపడుతున్నాయి. విద్యుత్ ఉత్పాదనకు నీళ్లు కావాలి, అక్కడ ఉత్పాదించేటటువంటి జలశక్తి, జల విద్యుత్తు అంటున్నాం దాన్ని. అంటే జలము ద్వారా వస్తుందా, మీద పడటం ద్వారా వస్తుందా అంటే ఏ రూపంలోనైనా జలం దానికి వినియోగపడుతుంది. అంటే ఒక నీటి శక్తి అనేక రూపాల్లో మారుతుంది. మనకు తాగుతున్నాం మనం నీళ్లు లేనిది మనం ఉండలేం.
మరి శరీరం లోపల చాలా పార్ట్ నీళ్ళే, భూమి మీద చాలా పార్ట్ నీళ్ళే. కాబట్టి జలము ఎన్ని చోట్ల ఉందంటే అన్ని చోట్ల అంత ఉంటుంది. కానీ జలం మీద మరొకరు ఆకర్షణ చూపిస్తే మాత్రం కొంచెం పరిగెత్తుతూ ఉంటుంది. వీళ్ళకి ఏమేమి ఉన్నాయి ఇప్పుడు లక్షణాలు? కర్కాటక, వృశ్చిక, మీనాల వాళ్లకు ఆకర్షణ శక్తులు ఉన్నప్పుడు కొంచెం అటు పరిగెత్తడము ఉంటుంది. ఎక్కడైతే స్లోప్ ఇస్తారో స్లోప్కి వెళ్ళిపోవటం ఉంటుంది. నీరు పల్ల మెరుగు, నిజము దేవుడెరుగు, ఈ పదాలన్నీ ఉంటాయి. తన జీవిత పదం లోపల ఎక్కడో దగ్గర నెమ్మదిగానైనా తనకుండే పాపాలన్నీ కడుక్కుంటూ వెళ్ళిపోయే విధానం ఉంటుంది. సాధారణంగా లోకంలో మాట ఉంటుందమ్మా, బురద నీరు కాళ్ళు కంటితే మంచి నీరుతో కడుక్కోవాలి. 2 చోట్ల నీరు కామన్. ఇక్కడ బురద కావటానికి అదే కారణమైంది, మారటానికి అదే కారణం. అందుకని దేహానికి, దేహ శుభ్రతకు ఎన్నో రకాలుగా వినియోగపడుతుంది ఈ జలం అన్నప్పుడు జలతత్వం వాళ్ళు లోక వినియోగానికి వస్తూ ఉంటారన్నారు. వేదాలలో జల సూక్తాలు చాలా ఉన్నాయి మనకు. ఆపస్సూక్తం అని చెప్పేసి ఉంటుంది. ఏ యజ్ఞయాగాదులు చేసినప్పటికీ కూడా జలానికి చేసే పూజనే. పెద్ద కలశం పెడతారు, కలశంలో జలం పెడతారు. 3 రోజులు 5 రోజులు ఆ కలశం లోపల ఆ నీళ్లను పెట్టి అనేక రకాల పంచపల్లవాలేసి దాన్ని మంత్రీకరణ చేసి ఆ తర్వాత తీసుకొచ్చేసి వాళ్ళ నెత్తి మీద పోసేసి వాళ్ళ శరీరాన్ని శుద్ధి చేసే ప్రయత్నం చేస్తారు. మీకు షష్ఠి పూర్తి ఎప్పుడు కానీ, ఇంకెప్పుడు కానీ, దేవతాస్థానాలు చేసినప్పుడు కానీ, బ్రహ్మోత్సవాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా మౌలికంగా జలంతోనే. ఈ జల కణాల లోపల అనేక రకాల శక్తులు ఉంటాయి. దాన్ని కనుక బలంగా దూషిస్తాం అనుకోండి, నీళ్ళని చేతిలో పట్టుకొని, నీ వల్ల నాకు ఇబ్బంది అయింది, నేను చంపేస్తాను అనుకుంటే ఎవరితోనూ మాట్లాడుతుంటే ఈ జల కణాలు కణాలన్నీ పాడైపోతాయి. అది కనుక మనం తాగితే అది విషం. అదే జల కణాల లోపల నిన్ను ప్రేమిస్తున్నాను, చాలా మంచిదాన్ని నువ్వు అని చెప్పేసి నీ నీళ్ళని కానీ ఎదురుగా వాళ్ళని కానీ అంటుంటే ఈ నీళ్ళలో ఆనందం పెరుగుతుంది, ఆ నీళ్ళు అమృతం అవుతాయి. అందుకని జలాన్ని చాలా జాగ్రత్తగా వాడతారు. పూజలకు వాడేటటువంటి గ్రామీణ జీవనంలో ఉన్నవాళ్ళు కూడా నిండుకుండలో నీళ్ళు ఇవ్వండి అంటారు. అంటే డిస్టర్బ్డ్ అణువులు ఉండకూడదు దాంట్లో అని. మన డిస్టర్బ్డ్ అణువులు కనుక ఉండేటట్టయితే దాంట్లో ఉండేటువంటి విధానం వేరు. అంటే ప్రవాహ జలం కన్నా స్థిర జలం లోపల ఆ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇట్లా జలాన్ని చూస్తే ఇంకో కొంచెం ఒక మంచి మాట చెప్పబుద్ధి అవుతుంది. అసలు ఆప్యాయత అని ఒక పదం ఉంది లోకంలో. వానికి ఆప్యాయత ఎక్కువరా అంటుంటాం. అది దేనివల్ల వచ్చింది? ఇది ఆపహ శబ్దం నుంచే వస్తుంది, జలతత్వం నుంచే. అంటే వీడికి కొంచెం మెత్తటివాడు, కరిగిపోతాడు అని. కరగటం ఎక్కడ ఉంటుంది? నీళ్లు పోస్తేనే కరుగుతుంది. నీళ్లు విడదీస్తాయి, నీళ్లు కలుపుతాయి. ఒక ఘన పదార్థం కాగా ఉంటే దాంట్లో కొన్ని పదార్థాల్లో నీళ్లు పోసామంటే విడదీసిపోస్తుంది, కొన్ని పదార్థాలు కలిపేస్తుంది. కాబట్టి జలము మంచుగా మారే తత్వం ఉంది, జలము ఆవిరిగా మారే తత్వం ఉంది. అంటే దీన్ని వదిలిపెడితే ఘనం అవుతుంది, లేదా దీనికి గురువు అనేవాడు ఒకడు తోడేటట్టయితే ఈ రాసుల వారికి ఎవాపరేట్ అయి ప్రకృతిలో వికసిస్తూ ఉంటుంది. కణం ఒకటే, జల కణం, కానీ ఇన్ని రకాలుగా ఆలోచించవచ్చు. కానీ దీనికి ఉన్నటువంటి ఒకే ఒక గొప్ప ఇబ్బందికరమైన అంశం ఏంటంటే ఎవరి మీదనో ఒకరి మీదనో ఆధారపడాలి. ఆధారపడకుండా వీళ్ళు తొందరగా ఎదగలేరు. ఫలాని ఒక సోర్స్ ఉంది నా పక్కన అనుకున్నప్పుడు హాయిగా ఎదుగుతూ వెళ్తారు. సోర్స్లెస్ అనుకుంటున్నప్పుడు భయపడతారు వీళ్ళు. మీన, కర్కాటక, వృశ్చిక రాశుల వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. ఎందుకు ఈ మాట అంటున్నాం? భూమి జలానికి ఆధారం అవుతుంది. ఆకాశంలో ఎక్కువసేపు నీళ్లు ఉండమంటే ఉండలేవు, అది వాయు రూపంలో ఉంటుంది. మళ్ళీ మబ్బులాగా మారగానే వెంటనే వర్షించేసి భూమి మీదకి వచ్చేయాలి. జలకణం గురించి కూడా మనకు జీవిత విధానం కూడా చెప్పే విధానం ఉంది మనకు. ఒక చుక్క నీటి నుంచి ఆకాశంలోకి ఎవాపరేట్ అయిపోతుంది. ఎవాపరేట్ అయినటువంటి జలకణము మళ్ళీ సాధారణమైనటువంటి నీరుగా మారుతుంది, ఫిల్టరేషన్ పూర్తవుతుంది ఆకాశంలో. వర్ష రూపంలో పడుతున్న జలానికి గంధము లేదు, శబ్దము, స్పర్శ, రూపము, రసం మాత్రమే ఉంటాయి. కిందికి వస్తే గంధం అవుతుంది. అది దాంట్లో ఏదో దుర్గంధము, సుగంధము, ఈ 4 గుణాలు ఉంటాయి. ఆ 4 గుణాలతో కిందికి వచ్చిన తర్వాత ఆ నీటి చుక్క ఎక్కడ పడుతుంది? పరమాత్మని పాదాల దగ్గర పడవచ్చు, విగ్రహం దగ్గర, లేకపోయేటట్టయితే మురికి కుంటలో పడవచ్చు, గొప్ప ప్యాలెస్లో పడవచ్చు. ఎక్కడ పడుతుంది? మళ్ళీ అదే సముద్రంలో కూడా పడవచ్చు. దీన్ని బట్టి మనిషి జీవనము ఎక్కడి నుంచి ఎటు వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళిపోయినటువంటి జీవి చల్లబడి మళ్ళీ కిందికి వస్తున్నాడే, ఈ ప్రక్రియను, జనన మరణ ప్రక్రియను కూడా అధ్యయనం చేయవచ్చు. అట్లా జలకణం అనేటటువంటిది మురికి నీరుగా కనపడుతున్నా అది మురికి చేసింది మనం, అది మురికి కాదు. మురికితో కలిపి మనం పెట్టాం. కాబట్టి ఎన్ని మురికి ఉంచినా నిన్ను శుభ్రం చేయడానికి అదే జలం కావాలి.
తన ఇబ్బంది పడ్డా నిన్ను శుభ్రం చేయడానికి వాడుతున్నారు చూసారా. తను ఎన్ని రకాలైనటువంటి ప్రాసెస్లు మనం ఇవాళ మంచినీళ్ళు తాగాలంటే ఏం చేస్తున్నాం, దాన్ని బాగా వేడి చేసి అది చేసి ఇది చేసి ఉడి చేసి మళ్ళీ దాన్ని స్థిరంగా పెట్టేసి దాన్ని బాటిల్లో నింపుకొని తాగుతున్నాం. అంటే ఎన్ని రకాల ప్రాసెస్లకు తాను అయినప్పటికి కూడా మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఎదుటివాని మేలు కోసం ఆలోచన చేసేటువంటి తత్వం ఉంటుంది. దానికోసం తన ఇబ్బందులు తాను అధిగమించి లేదా ఇబ్బంది పడుతూనైనా పక్కవాడికి ఉపయోగపడతాడు అని. ఒక్క నీటి కణం ఏది మనం మాట్లాడుకున్నది. ఈ జలం యొక్క తత్వం అర్థమైతే జలంలో పుట్టిన వాళ్ళ తత్వం అర్థమవుతుంది. భూతత్వంలో పుట్టినటువంటి వాడికి ఏమో కాస్త సంపదలు, ఆనందాలు, సుఖము, భోగము, నాకున్నదని చూపించుకోవడం ఇవన్నీ ఉంటే అన్ని చోట్లలో ఉండగలిగేది. ఇప్పుడు భూమిలో లోపల నీళ్లు ఉన్నాయి, సముద్రంలో నీళ్లు ఉన్నాయి, భూమి లోపల నీళ్ళు ఉన్నాయి కదా, సముద్రంలో నీళ్లు ఉన్నాయి, చెరువుల్లో నీళ్లు ఉన్నాయి, కాలువల్లో నీళ్లు ఉన్నాయి, పెద్ద పెద్ద కొండల మీద సరస్సులు ఉన్నాయి. మానసరోవరం లాంటివి కొండల మీద ఉన్నవే కదా. ఇప్పుడు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య అన్నప్పుడు భూమి మీద 3/2 నీళ్లే, ఇది ఈ పదం వాడినప్పుడు. మరి ఇట్లా చూసుకుంటూ పోతే జలము లేని ప్రదేశం లేదు, జలము వినియోగించినటువంటి విధానం మనకు లేదు. కాబట్టి ఈ జలతత్వం వాళ్ళు అంత శ్రేయస్కరంగా మనకు లోకాన్ని వినియోగపడతారు. భయపడతారు వీళ్ళు, ఎవరైనా తోడుంటే జీవితాన్ని ఉపయోగపడతారు. తమకు తాము ఇబ్బంది పడి పక్కవానికి మేలు కలిగించేటువంటి తత్వం ఉన్నటువంటిది ఒక జలతత్వంలోనే అర్థం చేసుకోవాలి. జలతత్వంలోనే ఇన్ని విశేషాలుంటే మరి అగ్నితత్వ రాశుల వాళ్ళ కారకత్వాలు ఏ రకంగా ఉంటాయి, అవి కాస్త మాకు వివరిస్తారా? జలతత్వం తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి డెవలప్మెంట్ చూసేది అగ్నితత్వమే. దీంట్లో శబ్దము, స్పర్శ, రూపం మాత్రమే ఉంటాయి. ఇది కాలుతుంది కాస్త. కానీ అగ్ని లేని జీవితాన్ని ఊహించగలమా? ఫస్ట్ ఈ సృష్టి ఏర్పడిందే ఒక పెద్ద అగ్నిలో. బిగ్ బ్యాంగ్ థియరీ అన్నప్పుడు మొత్తం అగ్ని, ఇప్పుడు సూర్యుని దగ్గర నుంచి మనకు వచ్చేదంతా ఏంటి? వితౌట్ దట్ అగ్ని ఏది సస్టైన్ అవుతుంది? లోకంలో ఏది సస్టైన్ కాదు. కాబట్టి బిగ్ బ్యాంగ్లో నక్షత్రం విడిపోయినప్పుడు అదే సూర్యుడు నక్షత్రం స్టార్ తనలో తాను మండటం వల్లనే కదా. అటువంటి వేడి లోపల తాను మండి సూర్యుడు లాంటి వాడు మనకు వెలుగును వేడిని ఇస్తున్నాడు కదా. ఆ వేడే కదా ఇప్పుడు చెట్ల మీద పడ్డప్పుడు అది కిరణజన్య సంయోగ క్రియ చేసింది. ఆ చెట్టు వేడి లేకపోయేటట్టయితే, సూర్యకాంతి లేకపోతే డి విటమిన్ ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యకాంతి లేకపోయేటట్టయితే అన్నపూర్ణ ఎక్కడి నుంచి వచ్చింది? మనకు కిరణజన్య సంయోగ క్రియ అన్నపూర్ణే కదా. మరి ఇటువంటివన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి అగ్ని లేని జీవితం లేదు. భూమి అడుగునంతా ఉన్నది ఏంటి? ఎంత పెద్ద అగ్ని పొరలు ఉన్నాయి, లావా విరజిమ్మదు పైకి. ఎంత పెద్ద లావాలు వస్తున్నాయి. మన దగ్గర తక్కువగా, జపాన్ లాంటి ప్రదేశాలకు పోతే రెగ్యులర్గా ఉంటాయి వాళ్ళకు లావాలు. అగ్ని లేని జీవితం ఉందా అని చెప్పేసి అంటే మన శరీరంలో అగ్ని గనక లేకపోయేటట్టయితే మననేమంటారు? అయిపోయింది అంటారు కదా. వాడు చల్లబడ్డాడు అంటే వాడి జీవితం అయిపోయిందని అర్థం. ఒళ్ళు చల్లగైపోయింది అంటాం. నాడి ఎవరిని కొట్టుకుంటున్నాయి, వేడిగా ఉంది ఒళ్ళు అంటే వాడు బతుకున్నట్టు అర్థం. ఇంకా సంతాన ఉత్పత్తి అనుకుంటున్నప్పుడు శరీరంలో సంతానం శరీరం లోపల ఒక వేడిలోనే పుడుతుంది. గర్భం లోపల సంతానము జైగోట్ ఏర్పడి 9 నెలల పాటు ఏర్పడుతుంది అన్నప్పుడు భార్యాభర్తల కలయికకు కామాగ్ని అనే అన్నారు దాన్ని. ఆ తర్వాత 9 నెలల పాటు గర్భాశయంలో ఉండటం వల్ల ఒక వేడిలో అది ఉంటేనే 9 నెలల్లో పుడుతుంది. ఆ వేడి ఎంత క్రియేట్ చేసినా బయట 10,000 సంవత్సరాలు పడుతుంది. 10,000 సంవత్సరాలు బయట క్రియేట్ చేసేదానికన్నా గర్భంలో 9 నెలల్లో బయటకు వస్తుంది. మానవుడు ఏంటమ్మా, ప్రతి జీవి గర్భంలో నుంచి బయటికి రావాలంటే ఒక వేడి ఉండాలి. వాటిలో పొదుగుతుంటాయి ఎగ్స్ అని చెప్పేసి, కోళ్ళను వాటిని చెప్పుకుంటే ఒక వేడి. మొసళ్ళ లాంటివి ఒక ఇసుకలో పెట్టి సూర్య కిరణాని కోసం ఎదురు చూస్తుంటాయి. అన్ని భూతాలలోనూ కూడా అగ్ని శ్రేష్టమైన భూతం అని చెప్పడానికి కారణం అది. ఎందుకంటే నిప్పు లేకుండా ఈ లోకం లోపల ఏ డెవలప్మెంట్ కలగలేదు. మొట్టమొదటి ఆదిమ మానవుడు ఉన్నాడు అనుకునేటట్టయితే వాడు నిప్పును మొదలు కనిపెట్టాడు, తర్వాత చక్రం కనిపెట్టాడు. ఈ రెండింటి వల్లనే అసలు వాడు ఎదుగుదల. అగ్నిని రాజేయడానికి చెక్కుమికి రాయిని వాడుకున్నాడు, భూమికి చూసుకున్నాడు. అక్కడి నుంచి తనకు ఆహారము, వంట, కాల్చుకోవటం, ఈ పదాలన్నీ కూడా మొదలైనాయి. అందుకని ఈ అగ్ని అనేటటువంటి తత్వం అనేటటువంటిది నిత్య జీవితంలో అందరికీ అవసరం. మీకు ఆహారం జీర్ణం కావాలి అన్నారనుకోండి, జఠరాగ్ని అంటున్నామా లేదా? ఈ జఠరాగ్ని ఎటువంటిదో హోమం కూడా అటువంటిది. ఎందుకంటే కడుపులో నెయ్యి వేసి చక్కని పదార్థం వేసేస్తే అది అగ్నిగా మారి, ఆమ్లాలన్నీ కూడా అగ్నులే కదా శరీరంలో. ఆమ్లాలన్నీ శరీరం లోపల అమాల్గమేట్ తయారు చేసేస్తే అమాల్గమేట్ అంతా కూడా చక్కగా శరీరంలో శక్తి రూపంలో విస్తరింపజేస్తాయి. త్రూ బ్లడ్ సిస్టమ్ అది తిరుగుతూ ఉంటుంది. హోమంలో అదే పని కదా.
మంచి సుగంధ ద్రవ్యాలన్నిటినీ కూడా మంచి నెయ్యి వేసి హోమంలో వేస్తే దాని ద్వారా వచ్చే హోమ ధూమము ఈ శరీరానికి ఆహారం ఎటువంటి శక్తో ఈ ప్రకృతికి ఆహారం అవుతుంది. ఎప్పుడైతే ప్రకృతికి ఆహారం అంటే అర్థం ఏంటి? దాంట్లో ఉండేటువంటి చెడంతా వెళ్ళిపోతుంది, కాలుష్యాలన్నీ వెళ్ళిపోయి ప్రకృతి సమృద్ధంగా ఉంటుంది అని అర్థం. ఇది చేయడానికి హోమాలు ఉంటాయి. మరి అటువంటిప్పుడు హోమంలోనూ అగ్ని కదా, అగ్ని లేకుండా హోమం ఏంటి? అంతా కూడా కాదమ్మా. జ్ఞానాగ్ని దగ్ధకర్మాణి అంటాడు భగవద్గీతాకారుడు. జ్ఞానం అనే అగ్ని కర్మలనే వాటిని దగ్ధం చేసి పారేస్తుంది అని. మరి అగ్నిని ఎన్ని రకాలుగా పోలికలు చేసుకొని తీసుకొచ్చారు. కానీ అగ్ని లేనటువంటి జీవితం ఊహించని కూడా లేదు. అన్నం వండుకోవాలంటే అగ్ని కావాలి, మనని దహింపజేయడానికి కూడా అగ్ని కావాలి. వితౌట్ అగ్ని మన నిత్య జీవిత ప్రయాణం లేదు. సంస్కారం అనే ప్రతి చోట తప్పనిసరిగా అగ్ని ఉండాలి. ఒక గింజను భూమిలో వేసిన తర్వాత ఉత్తగానే పుట్టమంటే పుట్టదు. అది ఆ భూమి లోపల ఉండే వేడి కావాలి దానికి. ఆ తర్వాత పైనుంచి సూర్యరశ్మి అనేటువంటి వేడి కావాలి. ఈ రెండింటి వల్ల దానిలోని బీజం లోపల ఉండే వేడి బయటకు వచ్చేసి ఆకుల రూపంలో వస్తుంది. ఈ ఆకులకు వేడి కావాలి ఉంటే కిరణజన్య సంయోగక్రియ జరిగి దాంట్లో పత్రం, పుష్పం అవన్నీ వస్తాయి. ఏ రూపంలోనైనా అగ్ని లేనిది ఏం చేయలేం. కాబట్టి ప్రతి చోట వినియోగపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అగ్నితత్వం ఉన్నవాడు. అంతేకాకుండా అగ్నితత్వం ఉన్నవాడికి ఇంకోటి లీడర్షిప్ క్వాలిటీస్ విపరీతంగా ఉంటాయి. ఎందుకంటే మంట మండుతుంది, దాని ప్రవాహ శక్తి చాలా రూపాల్లో ఉంటుంది. సూర్యకిరణం తాకితే మనకు తెలుస్తుంది, సూర్యుడి నుంచి వచ్చే కిరణం. ఒక మూల ఎక్కడో వేడి చేస్తే రెండో మూల కాలుతుంది. మనకు వంట చేసేవాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. ఇంకా అక్కడెక్కడో పాత్ర తాకితే ఇక్కడ ఈ చివరిలో ముట్టుకున్నా కానీ కాలిపోతుంది. అక్కడెక్కడో ఇనుప సీకును కాలబెడుతుంటే వాళ్ళకు చివరి ఇక్కడెక్కడో పట్టుకుంటే కాలిపోతుంది. ప్రవాహ శక్తి కూడా దానికి ఎక్కువే. ఇంటర్నల్ కనపడకుండా చేసే ప్రవాహం ఉంది, కనిపించే ప్రవాహం ఉంది. అందుకని ఏ రూపంలో ఒక బల్బు ఉందంటే దాంట్లో అగ్నిశక్తితో కూడుకున్న విద్యుత్ శక్తి ఉంటుంది. ఎక్కడ చూసినా మనకు అగ్ని లేని వ్యవహారం కనపడదు మీకు. ఇటువంటిది లోకంలో లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, అన్నీ నేను నిర్వహిస్తాననేటువంటి ధర్మం కానీ, అన్ని పనుల్లోనూ ముందరికి వెళ్ళే ఆత్మవిశ్వాసం కానీ, ఇటువంటి నిర్ణయాలన్నీ జరగవలసిందంతా కూడా మేషం, సింహం, ధనుస్సు, ఈ 3 రాశుల వారికి అగ్నితత్వ రాశులు. మేష, సింహ, ధనుస్సులు. ఏ రాశికి ఆ రాశి గొప్పవమ్మ. దీంట్లో భూతత్వం వాళ్లకు అదే గొప్ప. అగ్నిలో ప్రొడక్టివిటీ ఉంటుందా? భూమిలో ఉంది. జలం లోపల ఉండే శుద్ధి శక్తి దీంట్లో ఉందా? అగ్నిలో ఉంది. మరి అగ్నిలో కూడా వేరే శక్తి ఉంది, అది కూడా చెప్తాను నేను. అగ్ని చేసే శుద్ధి ఏ విధంగా ఉంటుందంటే, నీళ్లు కడిగితే పాపం అది మూసుకుంటూ వెళ్ళాలి మళ్ళీ మట్టిని. అగ్ని అట్లా కాదు. దాంట్లో ఏది వేసినా దానికి ఒక పేరు ఉంది, సర్వభక్షకి అని పేరు. పక్కన మంట మండిపోతాయి. ఏది వేసినా కానీ మంట మండించుకుని తనలో జీర్ణం చేసుకునేటువంటి శక్తి ఉన్నది కూడా ఒక అగ్నికి. ఎటువంటి సమస్యలు వచ్చినా తనలో తాను ఆలోచించుకుంటూ లోపల వాటిని జీర్ణం చేయగలిగిన వాడు కూడా అగ్నితత్వం వాడు. జలతత్వం వాడు కొంచెంసేపు మోస్తాడు, భూమితత్వం వాడు ఎక్కువసేపు భరిస్తాడు. కానీ అగ్నితత్వం వాడు భగ్గున మంట మండిస్తాడు. దాన్ని అసలు ఎక్కువసేపు పట్టించుకోడు, లోపల వేయగానే మంట మండిస్తాడు. దానిలో ఆ మంట అది ఉన్న కొద్దిసేపు దాని వాసన వల్ల దీనికి వాసన ఉంది, లేకుండా వాసన లేదు అగ్నికి. అంతేకాదు అగ్నికి రుచి కూడా లేదు. మీరు ఎప్పుడైనా కొంచెం బాగా వేడిగా ఉన్న టీ తాగండి, నాలిక కాలుతుంది, తర్వాత 2 రోజుల పాటు నాలికకు రుచి ఉండదు. అంటే ఆ వేడి అనేటటువంటిది మనకు వేరు రకాలుగా మన ఇబ్బంది కూడా పెడుతుంది. అడవిని వృద్ధి చెందించడంలో అగ్నిపాత్ర ఎంతో, అడవిని తగలబెట్టడంలో కూడా అంతే పాత్ర. దేహం వృద్ధి పొందడంలో అగ్నిపాత్ర ఎంత ఉందో, పుట్టుక నుంచి చిట్ట చివరికి ప్రాణం పోయిన దేహాన్ని తగలబెట్టాలన్నా అదే అగ్నిపాత్ర ఉండి తీరాలి. అగ్నితత్వం వాడితోని పాజిటివ్గా ఉన్నంతసేపు వాడు కన్స్ట్రక్టివ్. అగ్నితత్వం వాడికి ఇబ్బంది పెడితే వాడు డిస్ట్రక్టివ్. పక్కన ఉంటే నిన్ను తగలబెడతాడు, జాగ్రత్త. వాడు నీళ్ళలో మూస్తే వీడు అగ్నిలో పెడతాడు, వాడు భూమిలో పెట్టుకుంటాడు. ఇవి పాజిటివ్స్ నెగిటివ్స్ని బట్టి ఉంటుంటుంది. అనుకూలంగా ఉన్నాడా ఆనందాన్ని ఇస్తాడు, అది లేకుంటే నీకు జీవితం లేదన్నట్టుగా. అనుకూలం దాటి ఒక స్థాయి దాటితే అదే సూర్యకిరణం ఎంత ఇబ్బంది పెడుతుందో మనకు తెలుసు, అదే అగ్ని ఏమి ఇబ్బంది పెడుతుందో తెలుసు, మంట మండితే ఏమవుతుందో మనకు తెలుసు, ఎన్ని అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయో కూడా మనకు తెలుసు. అందుకని అగ్ని వాళ్ళతోని పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. కానీ వాళ్ళు మాత్రం ఒక వేడితో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి సమాజానికి వీళ్ళు ఏదో రూపంలో నేను మేలు చేయాలి, ఈ లోకంలో బతకటం కాదు, ఈ లోకంలో బతికిన తర్వాత బతుకు కావాలని కోరుకునేవాడు అగ్నితత్వం. అందుకని ఆ మార్గంలోకి వెళ్ళిపోతారు.
ఈ లోకంలో ఆస్తులు ఇవి అవి పట్టించుకోవాలి, ఇవన్నీ ఏం లేవు. ఏది వేసినా భక్షకి లోపల పడేస్తారు, చంపేస్తారు, వెళ్ళిపోతుంటారు, ముందరికి వెళ్ళిపోయే తత్వం ఉంటుంది. ఇట్లా అగ్నితత్వం చాలా విశేషమైన తత్వం. ఇంకా కూడా ఆలోచించుకుంటూ పోతున్నా కొద్దీ ఇంకా కొత్త కొత్త అంశాలు కూడా దీంట్లో వస్తూనే ఉంటుంటాయి. మిథున, తుల, కుంభరాశులు వాయుతత్వ రాశులు అంటారు కదా, వాటికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఈ తర్వాత నెక్స్ట్ కనిపించేటటువంటిది వాయుతత్వం. మనకు 3 రాశులు ప్రత్యేకంగా ఉన్నాయి. మిథున, తుల, కుంభరాశులు 3 కూడా. మిథున రాశి, తులారాశి, కుంభరాశుల్లో కనిపించేటటువంటి వాయుతత్వాన్ని మనం చూసేటట్టయితే వాయువుకున్న సహజ లక్షణం ఏంటి? వ్యాపనం. వాయువు శరీరగతంగా ఆలోచన చేస్తే 5 రకాల వాయువులు శరీరంలో ఉన్నాయి. మొట్టమొదలు ఈ శరీరంలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ వాయువులు లేకుండా ఈ రక్తం ప్రవాహము ఇక్కడెక్కడో ఉన్న రక్తం ఇక్కడ దాకా వెళ్తుందా, అక్కడ దాకా వెళ్తుందా? తిన్న పదార్థాలను బయటికి వెళ్ళగొట్టడానికి అపాన వాయువు కావాలి, బయటికి పైకి తీసుకెళ్ళడానికి ఉదాన వాయువు కావాలి. అంటే మరి ఈ ప్రతి వాయువు మన శరీరం లోపల ఉపయోగకరమే కదా. కాబట్టి వాయుతత్వం వాడు సర్వవ్యాపనంలో ఉంటాడు, అన్ని చోట్లలో హాయిగా విస్తరిస్తూ ఉంటాడు. ఇన్ని చోట్ల విస్తరిస్తున్నాడు కదా అని చెప్పేసి అని అపానం చోట ఉన్నానని చెప్పేసి అతనికి భయము బాధ లేదు, ఏదో ఉదాహరణ దగ్గర సర్వోత్కృష్టంగా ఉన్నానని చెప్పేసి తను గొప్పగా ఫీల్ అయ్యేది ఏం లేదు. ఏ దానిని పట్టించుకుంది వాయువు. ఎందుకంటే ఈయనకు 2 గుణాలు ఉన్నాయి, రూపం కూడా లేదు వాయువుకు. ప్రతి వ్యక్తికి ప్రతి క్షణము వినియోగపడేటటువంటిది ఏదైనా ఉంటే అది వాయువు ఒకటే. మనకు దేహం ఉన్న తర్వాత ఘన పదార్థము భూతత్వం అనుకునేటట్టయితే ఆహార పదార్థం ఘనతత్వం తీసుకుంటే ఎన్నిసార్లు తీసుకుంటాం? రోజుకు 3-4 సార్లు మ్యాక్సిమం తినేవాడు కూడా. తర్వాత మనకు జలం తాగుతాం. మూడవది మన ప్రమేయం లేకుండానే మనం స్వీకరించేటటువంటిది ఓన్లీ వాయువే. వితౌట్ వాయువు ఇది సాధ్యం కాదు. కాబట్టి లోకంలో ఎంతమందికి ఎట్లా ఉపయోగపడుతున్నాడు? అంత గొప్పగా. మనకే కాదు, ప్రాణికోటికి అన్నిటికీ కూడా వాయువే ఆధారం. వాయువుకు ఒకదాన్ని పట్టుకునే లక్షణం లేదు. అది ప్రవాహం మొదలనుకున్నాం. పెద్ద మల్లెపూల తోట మించి వెళ్తుంది వాయువు. మనకు లోకంలో సరదా కూడా ఉంటుంది, వాయువు వల్ల చెట్టు ఊగుతుందా, చెట్టు ఊగటం వల్ల వాయువు వస్తుందా అనేది. లోకంలో అందరూ చెట్టు ఊగుతుంటే వాయువు వస్తుందని అనుకుంటూ ఉంటాం. కాదు, అపరిమితమైన వాయువు ఈ లోకంలో ఉంది. అది ఏ వాయువు అనేటటువంటిది మన కెమిస్ట్రీ వాళ్ళు చూడాలి. మనకు ఇంతకుముందే మాట్లాడుకున్నాం గతంలో, ఈ 79% ఇతరమైనటువంటి ఉపయోగకరం కానటువంటి వాయువులు ఉంటే 21% ఆక్సిజన్ వాయువు ఉంది మన భూమి మీద. ఇతర గ్రహాల మీద ఇంత లేదు కాబట్టి అక్కడ ప్రాణి పుట్టుక లేదు. ఈ ఆక్సిజన్ వాయువు అనేటటువంటిది ఉన్నంతసేపు మనకు హ్యాపీ. అందుకని ఈ భూమి మీద ఉన్నటువంటి వాయువుల యొక్క ప్రభావము గట్టిగా వస్తున్నంతసేపు ఆ చెట్లు గిట్లు ఊగటము, నీళ్లు కదలటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. వాయువే ప్రధానం. అటువంటి వాయువు మన చుట్టూ ఉంటున్న సందర్భాల్లో వీడికి మల్లెపూల మించిపోతున్నాడు కదా అని చెప్పేసి అని చాలా బాగుంది వాసన అని అక్కడ ఆగిపోడు. మల్లెపూల మించి వెళ్ళినా, మురికి గుంట మించి వెళ్ళినా రెండింటిని సమానంగానే చూసి దీనిని ఇట్లా పట్టుకొని ఇట్లా వదిలిపెట్టేస్తాడు, దీనిని ఇట్లా పట్టుకొని ఇట్లా వదిలిపెడతాడు. మనకు అందుకని సువాసన దుర్వాసన అని మనం అనుకుంటాం, వాయువుకి అవన్నీ ఏం లేవు. అది ఆ కాసేపే మోస్తుంది, జస్ట్ ఇట్లా పట్టుకొని ఇట్లా వదిలిపెడుతుంది. మనిషిలో కూడా భూతత్వం నుంచి అగ్నితత్వం, జలతత్వం, జలం నుంచి అగ్ని, అగ్ని నుంచి వాయువుకి వచ్చేసరికి ఏమవుతుందంటే భూమి మీద పట్టుకున్న తత్వం వల్ల జలం లోపల కొంచెం సేపు ప్రవాహంలో కనపడుతుంది, అగ్నిలోకి వస్తే మంటల్లో కొంచెం బూడిదన్నా మిగులుతుంది. వాయువు అసలు పట్టుకోదు, అక్కడ మురికున్నా పట్టించుకోలేదు, సువాసనలు ఉన్నా పట్టించుకోలేదు. ఇది ఆధ్యాత్మిక స్థితి, గురుస్థితికి వెళ్ళిపోతుంది. వాయు స్థితి అంతా గురుస్థితి, ఇది పట్టించుకోరు. ఏదో పెద్దగా అందరగూడమైంది, మంచిది, చాలా సంతోషమైంది, ఓకే సంతోషం. ఈ రెండిట్లో సమాన స్థితి ఉండగలిగినటువంటిది వాయుస్థితి. అందుకని సర్వవ్యాపనముతో కూడుకున్నది, అందరికీ వినియోగపడేటటువంటిది. ఈ శుద్ధి లోపల, ఎందుకంటే ఎక్కడైనా మీకు అగ్నిని రాజిల్ల చేయాలి అనుకునేటట్టు ఏం కావాలి? వాయువు సహకారం కావాలి. వాయువు లేనిది అగ్ని రాజిల్లదు. మరి అది అగ్ని చిన్నగా ఉన్నప్పుడు వాయువు ఊస్తే ఇది పోతుంది. ఓ దీపం దగ్గర ఉంది, గట్టిగా వచ్చింది అనుకోండి, అదేమవుతుంది? అది వెళ్ళిపోతుంది. అదే పెద్ద మంట అనుకోండి, గాలి రాగానే వికసిస్తూ వస్తుంది. అంటే వీటితో తోడు అనేది మనకు తెలుస్తుంది, అగ్నికి వాయువు తోడు ఈ విధంగా పనిచేస్తుంది. అట్లా వాయు సంచారం అనేటటువంటిది ఎంతవరకు అంటే ఉన్నతమైన గురుత్వానికి సంకేతంగా ఉంటూ దేనిని పట్టించుకోనటువంటి ఒకానొక స్థితికి ఎదగటానికి వినియోగపడుతుంది ఈ లోక వ్యవహారం లోపల.
అంతేకాకుండా వాయుతత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు లోక వ్యవహారాలతో ఎక్కువసేపు బంధం పెట్టుకోవడానికి ఇష్టం ఉండదు. ఇప్పుడు భూతత్వం వాడికి ఎక్కువ ఇష్టం, జలతత్వం వాడు పట్టుకుంటాడు కొద్దో గొప్ప. అగ్నితత్వానికి వచ్చేసరికి దీనికన్నా ఇంకేదో ముఖ్యం ఉంది అని చెప్పేసి అనుకుని వాయుతత్వం నేను ధ్యానం చేసుకుంటా ప్రశాంతంగా ఉంటాను, ఇది అక్కర్లేదంటాం. భూతత్వం వాడికి పూజాతత్వం ఉంటుంది, పూజ బాగా ఎక్కువసేపు పూజ చేసుకోవాలని. జలతత్వం వాడికి వచ్చేసరికి స్తోత్ర పారాయణం చేసుకుందాంలే అంటాం. అగ్నితత్వం వాడికి వచ్చేసరికి వాడికి జపం చేసుకుందాం అనుకుంటాడు. వీడికి వచ్చేసరికి కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ కూర్చుందాం, ఇదంతా పట్టించుకోను అంటాం. అంటే ఈ మార్గం అంతా కూడా ఒక్కొక్క దాన్ని విశ్లేషణ చేసుకుంటూ చూసేటట్టయితే వాయుతత్వం లోపలికి వచ్చేసరికి ద హైయర్నెస్ కనపడుతుంది ఈ వరుసలో ఉన్నవి. అందుకని మిథున తులా కుంభాలలో పుట్టినటువంటి వ్యక్తులకు అందరికీ కూడా ఈ వాయుతత్వం యొక్క ప్రభావాలు అధికంగా ఉండటం వల్ల వీళ్ళలోనూ ఇదే లక్షణం ఉంటుంది. దీన్ని ఎక్కువగా పట్టించుకోకపోవటం, అందరికీ వినియోగపడుతూ ఉండటం, వినియోగపడ్డాననే భావన లేదు, వినియోగపడలేదని ఉపయోగం లేదు, ఇక్కడ ఉన్న సమస్య లేదు, ఇక్కడ లేకుంటే లేదు. కానీ ప్రాణికోటికన్నిటికీ కూడా వీళ్ళు లేకుంటే ఏదీ లేదు అనగలిగినవే ఈ భూతాలు 4 కూడా. అందులో వాయువు పీక్ స్టేజ్. భూమి కన్నా ఇంకెక్కడైనా ఉండొచ్చేమో కానీ వాయువులో లేకుండా ఎక్కడ ఉన్నా కానీ బతకలేము. అందుకని ఆ సమస్తానికి ఆధారభూతమైతూ మళ్ళీ దేనిని పట్టించుకోనటువంటి ఒకానొక ఉన్నతమైన స్థితి ఏర్పరచుకున్నది ఈ వాయువు. దాంట్లో ఆక్సిజన్ లాంటి వాయువులు మనలాంటి వాడికి వినియోగపడుతుంటాయి. అటువంటి వాయుతత్వంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఆ తత్వాలన్నీ వర్తింపజేస్తుంటాయి. ఆలోచనలు ఎంత పెరుగుతుంటుంటే అంత ఆ తత్వం వాయుతత్వం తెలుసుకుంటున్నా కొద్దీ ఇది బాగా వినియోగపడుతూ ఉండవచ్చు. అట్లా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ద్వాదశ రాశుల యొక్క తత్వాల్ని సమగ్రంగా వివరించినందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున మీకు మా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష శాస్త్రంలోని మరిన్ని వైజ్ఞానిక విశేషాంశాలతో జ్యోతిర్వేదం తరువాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.